నమ్మకాన్ని మొత్తం అమ్ముకొని మొత్తం వ్యవహారం చేసింది వీళ్ళు ఇప్పుడు దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు. గతంలో బూతులు అని మాట్లాడి ఇప్పుడు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి దుర్మార్గుల్ని మీరు చెప్పిన అభిప్రాయం అర్థమైంది సాయి కుమార్ గారు. మీరు కొంచెం అందుబాటులో ఉండండి. మనతోటి బీఆర్ఎస్ నేత విజయార్య గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. విజయార్య గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, నమస్తే. ఎస్ విజయార్య గారు, నిన్న అయితే హరీష్ రావు గారిని సిట్ అధికారులు ప్రశ్నించారు. అయితే సిట్ అధికారులు ప్రశ్నించడం కాదు, వాళ్ళు గంటకి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఎవరెవరో కాల్స్ వస్తున్నాయి, నేనే సిట్ అధికారులను ప్రశ్నించారని ఈయన మాట్లాడటం. కాకపోతే సిట్ అధికారులు మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందని టైంతో సహా చెప్పడాన్ని ఏ రకంగా చూడాలి? హరీష్ రావు కింద షాక్ అయినట్టుగా తెలుస్తుంది. దీనిలో వాస్తవం ఉందా? రానున్న రోజుల్లో ఎవరి పేర్లు, మరి ఎవరిని పేర్లు బయట వచ్చే అవకాశం ఉంది, ఎవరిని ప్రశ్నించే అవకాశం ఉంది? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు, మీకు సినిమా అంతా అర్థమవుతుంది, ప్రజలకు సినిమా అర్థమవుతుంది ఏం జరుగుతా ఉంది అనేది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కుమ్మక్కైపోయి కేసీఆర్ గారి ఫ్యామిలీని ఏ విధంగా మరి ఏకైక లక్ష్యంతో టిఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ప్రజల అభిమానానికి దూరం చేయాలని ఏకైక లక్ష్యంతో బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ కు పాల్పడుతూ ఈరోజు పోలీసు డిపార్ట్మెంట్ ను అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి ఈ కుప్పిగంతులు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అట్లనే ఇప్పుడు సోదరులు దొంగలు అనబట్టే ఈరోజు కేసీఆర్ గారైన నాయకుడే లేకపోతే టిఆర్ఎస్ పార్టీ అనేది లేకపోతే తెలంగాణ వచ్చేదా? తెలంగాణ రాష్ట్రానికి రెండవ సీఎం గా మరి మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని చెప్పుకునేవాడేనా అనేది ఒకసారి గమనించాలి. మరి రాజకీయ నాయకులు అనే వాళ్ళు అందరూ దొంగలేనా? సాయి కుమార్ గారు దొంగలు అని అంటున్నారు అంటే మరి ఇప్పుడు మీరు రాజకీయ నాయకులు కదా, రాష్ట్రాన్ని ఏళ్తా ఉన్నారు కదా, మరి మీరు దొంగలా అంటే దొంగలని ఒప్పుకుంటున్నారా? ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా జరుగుతున్న క్రతువే తప్పిస్తే వేరేదేమీ లేదు. ఇక రెండవ విషయం, ఈరోజు నిజంగా దొంగ అని పట్టుడు అయింది ఎవరు? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి ఆనాటి మన ఎమ్మెల్సీ గారైనటువంటి మన రేవంత్ రెడ్డి గారే కదా. మరి దొంగ అని పట్టుడు ఈరోజు ఏమనగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డియా, లేకపోతే కేసీఆర్ గారా, లేకపోతే హరీష్ రావా, కేటీఆర్ గారా, ఎవరో చెప్పండి. అరే మీకు సాయి కుమార్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ చేసిందా, కాంగ్రెస్ పార్టీ చేసిందా? మీరు నమ్ముకున్న మీ కళ్ళప్పుడు చంద్రశేఖరరావు చేసిండు. ఈ రోజు ఎపిసోడ్ వైజ్ గా అది చెప్పండి. ఎపిసోడ్ వైజ్ గా మీ ప్రభుత్వం వచ్చిన నాడు బీఆర్ఎస్ పార్టీ తెలుసుకోండి. కాలంలో విజయ్ గారు తెలుసుకొని చెప్పండి. మీరు హరీష్ రావు గారిని అడగండి, నా ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసిందని చెప్పి చెప్తారు. సాయి కుమార్ గారు సాయి కుమార్ గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఆయన మాట్లాడినాడు. ఈరోజు వాస్తవాలు మాట్లాడితే ఈరోజు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ శాస్త్రీయబద్ధంగా ఆలోచన చేస్తే ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఇంటెలిజెన్స్ లేకపోతే, డిపార్ట్మెంట్ లేకపోతే, కళ్ళు చెవులు లాంటి డిపార్ట్మెంట్ లేకపోతే పరిపాలన ఎట్లా జరుగుతుంది? మోదీ గారు పరిపాలన ఎట్లా చేస్తారు అన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ ప్రతిరోజు జరుగుతుంది. ప్రతి అధికారిది, ప్రతి మంత్రిది, ప్రతి ముఖ్యమంత్రిది, ప్రతి ప్రధానమంత్రి. ఎందుకంటే భారత రాజ్యాంగం చట్టబద్ధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి అధికారం ఇచ్చింది. ఏంటి అనంటే రాజకీయ నాయకులలో కూడా, ప్రజలలో కూడా, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి స్థాయిలో కూడా, మంత్రుల స్థాయిలో కూడా, ఎమ్మెల్యేల ఎంపీల స్థాయిలో కూడా రాజద్రోహులు ఉంటారు, వాళ్ళని పట్టుకోవాలి. కాబట్టి ఆ విధమైన విజయార్య గారు ఇదేదో కొత్తగా చెప్తున్నారు మీరు. విజయార్య గారు ఎవరైనా కూడా ఫోన్ ట్యాపింగ్లు చేసేయి కంపల్సరీ సంబంధిత అధికారులకు ఉంటుంది. అది ఎవరైనా కూడా ఉగ్రవాదులకు సంబంధించిన కదలికలకు తెలుసుకుంటా ఉంటుంది. కానీ రాజకీయ నాయకులు ఫోన్ ట్యాపింగ్లు చేయొచ్చు అని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా?
అది అనుకుని మీరు చేశారా మీ ప్రభుత్వం? ఎగ్జాక్ట్లీ యు ఆర్ పర్ఫెక్ట్ లోకంలో రాజ్యాంగం ఉండొచ్చు. నేను అదే చెప్పబోతున్నా. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు చేసిండని అంటే, ఒకవేళ కేటీఆర్ చేసిండంటే, ఒకవేళ కేసీఆర్ గారే చేసిరంటే మరి మీరు చేస్తున్నట్ట అంటే ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఉన్నాడా? ఇది ఎక్కడ కొంచెం వినండి విచిత్రం విజయ్ అండి. గారు, అది తెలుసుకోండి. ప్రత్యేక అధికారులు, మీరు తెలుగులో ఎందుకు రాజ్యాంగబద్ధంగా వస్తారు? ప్రత్యేక అధికారులు, దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఆ పని అధికారులు మాత్రమే చేస్తారు. సీఎం చెయ్యడు, మంత్రులు చెయ్యరు, ఎమ్మెల్యేలు చెయ్యరు, ఎంపీలు చెయ్యరు. అలాంటి సందర్భంలో నిరాధారమైనటువంటి విషయాన్ని తీసుకొచ్చి ఈరోజు ఉత్తగా కంప్లైంట్ ఇచ్చి